చారీ 111 బాగుంది. నీ చారీ బ్రహ్మచారి. హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సాయిబుద్దీన్, మీరు చూస్తే రియాక్షన్ వాలా. ఈ రోజు మన రియాక్షన్ చేయబోయే ట్రైలర్ వచ్చేసి చారీ 777. ఇదైతే మన వెన్నెల కిషోర్ గారిది ఫుల్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అన్నమాట. కామెడీలో ఎట్లా బ్లెండ్ చేస్తారు చూద్దాం. ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ట్రైలర్ అయితే మన రియాక్షన్ చేసి మన రివ్యూ అండ్ మన రేటింగ్ తప్పకుండా ఇద్దాం. లెట్స్ గో. వీడియోలోకి వెళ్ళిపోద్దామా? లెట్స్ గో. 1992లో ఇండియా పాకిస్తాన్ కలిసి ఒక జాయింట్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఇకపై రెండు దేశాలు ఎలాంటి కెమికల్ వెపన్స్ కానీ బయాలజికల్ వెపన్స్ కానీ తయారు చేయకూడదు. మన దేశంలో కొంతమంది ఎన్ఎల్ఐట్ కోవర్ట్ ఆపరేషన్స్ ఏజెన్సీ ఫామ్ చేయాలనుకుంటున్నారు. దీని ఆపరేషన్స్ కి మంచి ఏజెంట్స్ ని అపాయింట్ చేయి. మన ఏజెంట్ 111 ఇక్కడ చారీనా? సైలెంట్ గా హ్యాండిల్ చేయాల్సిన కేసుని వైలెంట్ గా సాల్వ్ చేస్తాడు. చారీ బ్రహ్మచారి జేమ్స్ బాండ్ ఒక సీరియస్ ఆపరేషన్ ని కామెడీగా మార్చేశాడు. మీరు జీనియస్ బాస్. ఐ డోంట్ మిక్స్ మిల్క్ విత్ మిషన్. 3 రోజుల్లో 7 బ్లాస్ట్లు. మనం ఎలాగైనా వాడిని పట్టుకోవాల్సి. సైకో సైంటిస్ట్. ఇప్పుడు వాడి నుండి మన దేశాన్ని కాపాడేది ఎవరు? పోడ్రా బీజిఎం. ఈ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ జన్మకి నువ్వు ఏజెంట్ అవ్వలేవు, రాసి పెట్టుకో. Craziest. ఇట్స్ ఎ డొమెస్టిక్ ఫైట్. Violent spy action. చారీ 111. Violence, violence, violence. I like it. I don't avoid. But violence doesn't like me. That's why I avoid. నువ్వు ఎప్పటికీ కమెడియనే, హీరో కాదు. తొక్కలే. మనం ఇప్పుడే చారీ 111 ట్రైలర్ అయితే చూసాను అనమాట. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఫుల్ స్పై యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ అనమాట ఇదైతే. ఎందుకంటే మన వెన్నెల కిషోర్ గారిని చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ మూవీలు అయితే చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ మంచి హిట్ కావాలని కోరుకుందాం. అండ్ ఇందులో అయితే ఫుల్ మంచి స్టోరీ ఉన్నట్టుంది. ఎందుకంటే పూర్తిగా రివీల్ చేయలేదు. ఏదో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లక్కనే ఉంది మూవీ కూడా. ఎందుకంటే ఈ మూవీలో కూడా ఏదో మారణ ఆయుధాలు అంటే ఏంటంటో చెప్తున్నారు. చూద్దాం ఎట్లుంటే మూవీ అయితే. అండ్ ఈ మూవీలో మన సత్య గారు కూడా ఉన్నారు కాబట్టి ఫుల్ మన సత్య గారు అండ్ మన వెన్నెల కిషోర్ కాంబోలో చాలా అంటే చాలా బాగుంటది. ఫుల్ హ్యూమర్ అయితే జనరేట్ అవుతుంది. ఎందుకంటే మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్టుండే. ఇందులో అయితే మన వెన్నెల కిషోర్ గారు ఫైట్లు కూడా చేయబోతున్నారు. చూద్దాం. ఫస్ట్ టైం మన వెన్నెల కిషోర్ హీరోగా అయితే రాబోతున్నారు అనమాట. ఎట్లుంటుందో మూవీ చూద్దాం. రిలీజ్ అయిన తర్వాత ఇంకా రిలీజ్ డేట్ ఏం చెప్పలేదు. సో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా.